సో, ఈరోజు మూవీ వచ్చేసి 'ది వెర్టిగో' డైరెక్టెడ్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సో, ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇట్ ఈస్ ఎ గుడ్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. సినిమా చాలా బాగుంటుంది. వెర్టిగో ఏంటంటే స్పిన్నింగ్, లైక్ మనం బ్యాలెన్స్ కోల్పోవడం, కళ్ళు తిరిగి పడిపోతాం కదా. సో, అదేనమాట. ఈ స్టోరీ లైన్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. టైటిల్ సంబంధించి అంటే టైటిల్కి జస్టిఫై చేసేలా ఉంటుంది సినిమా. బట్ అర్థం కాని విషయం ఏంటంటే టైటిల్ సినిమా గురించా లేకుంటే సినిమా టైటిల్ గురించా అర్థం కాదు. అట్లా ఉంటుంది అనమాట. అంత కంప్లీట్నెస్ ఉంటుంది సినిమాలో. ఒక లవ్ స్టోరీ దాన్ని బేస్ చేసుకున్న సైకలాజికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది సినిమా ద్వారా చూస్తాం మనం. మోస్ట్లీ హీరోయిన్ ఓరియంటెడ్ అనిపిస్తుంది ఈ సినిమా. క్యారెక్టర్ కూడా అలా డిజైన్ చేయబడుతుంది. బట్ డిఫరెంట్ క్యారెక్టర్ని తను డిసైడ్ చేశాడు. అంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ డిజైన్ చేయడమే చాలా డిఫరెంట్గా ఉంటాయి క్యారెక్టర్స్. బట్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఈ ప్రొటాగనిస్ట్ ఎవరైతే హీరో ఉన్నాడో తను హీరోయిన్ కోసం వెళ్ళే విధానం, వాళ్ళ లవ్ స్టోరీ, అసలు ఒక సబ్ ప్లాట్స్, దానికి ఒక డిఫరెంట్ హీరోకి ఒక సబ్ ప్లాట్, తనదైన స్టైల్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. హీరోయిన్కి తనదైన పర్స్పెక్టివ్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరిని మనం చూసేటప్పుడు మనకి ఇంకొక పర్స్పెక్టివ్ వస్తుంది. అంటే సినిమా ఏ రకంగా వెళ్ళింది అనేది కూడా అర్థం కాని స్టేజ్కి వెళ్ళిపోద్ది. సో అంత డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సినిమా. మనం చూసినప్పుడు కూడా కంక్లూజన్కి వెళ్ళలేము, ఏం జరిగింది అనే క్లారిటీ కూడా మనకి రాదు. ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే మనకు మిగులుతుంది. అంటే డైరెక్టర్ చాలా బాగా రాసిండు సినిమా డైరెక్ట్ చేసిన విధానం. విజువల్లీ చాలా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్. ఇంకా కొన్ని కార్ సీన్స్ కానీ, అది చూసే వెళ్ళే విధానం, కార్ మూవ్ అయ్యే విధానం, ఇప్పుడు స్టేబుల్గా కొన్ని ఎత్తైన ప్రదేశాల నుంచి తీసిన విధానం, దాన్ని డాలీ షాట్స్ అంటే అట్లా అంత ఒక ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నట్టు కొన్ని కొన్ని కింద పడే ఎత్తైన ప్రదేశాల నుంచి కింద పడే సీన్స్ కూడా నిజంగా మనకి అలాంటి ఫీలింగ్ వచ్చేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. సో మంచి సినిమా. విజువల్లీ చాలా బాగుంటుంది. గుడ్ లవ్ స్టోరీ, సస్పెన్స్ థ్రిల్లర్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక రకమైన డిస్టర్బింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది.